ఈ నెల 30న జరగనున్న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించవలసిన బాధ్యత సెక్టరల్ అధికారులేదని జగిత్యాల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ శ్రీకేష్ లత్కార్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పార్లమెంట్ నియోజకవర్గం ఈవీఎంల కమిషనింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 30న నిర్వహించనున్న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలో ఏమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని సెక్టరల్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల కోసం నియోజకవర్గానికి 234 కంట్రోల్ యూనిట్లు, 468 బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని, 46 బ్యాలెట్ యూనిట్లు రిజర్వ్లో ఉంచామని, ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 బ్యాలెట్ యూనిట్లు కేటాయిస్తున్నట్లు, అందులో ఒక బ్యాలెట్ యూనిట్ నోటా కోసం కేటాయించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 25 మంది సెక్టరల్ అధికారులను నియమించడంతో పాటు 3 అధికారులను రిజర్వ్లో ఉంచారు. ఒక్కొక్క సెక్టరల్ అధికారికి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలను కేటాయించడం జరిగింది. తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు ఏమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలన్నారు. 25 టేబుళ్లు ఏర్పాటు చేసి సెక్టరల్ అధికారులకు ఈవీఎం కంట్రోల్పై అవగాహన కల్పించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్ రమణలు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అవినీతి కుంభకోణాలు ఎన్నో జరిగి దేశం అభివృద్ధికి నోచుకోలేదని, దేశంలోని యువత నరేంద్ర మోడీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని, ప్రజలందరూ టీడీపీ బీజేపీలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పట్టణంలో టీఆర్ఎస్వి విభాగానికి చెందిన నారపాక అశోక్ గురువారం ఎల్ రమణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పండించినటువంటి వాటికి ధర ఎక్కడొస్తే అక్కడికి పంపించడం జరుగుతుంది.
ధర ఇప్పించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమెరికాలో 100 రూపాయల కిలో ఉన్నది. 100 రూపాయల కిలో ఉంటే రైతుకు ఎగుమతికి అవకాశాలు కల్పించి మరి ఇక్కడ ధర రైతుకు గిట్టుబాటు ధర వరికి దొరికే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు హయాంలో ఇక్కడ ఎన్డీఏ మరి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి సందర్భంలో ఊర్లలో పనికి ఆహారం కింద 50 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడం జరిగింది. వేల కోట్ల రూపాయల బియ్యం మరి ఆ రోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నారు. ఆ రోజు మోర్లు కట్టడం జరిగింది. ఆ రోజు జర కట్టడి ఉన్నటువంటి గ్రామాల్లో చేన్లకు కూడా రోడ్లు వేసుకున్నటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఉన్నదంటే అది ఆ యొక్క ఎన్డీఏ హయాంలో అటు భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ దృఢ నిశ్చయంతో ఒక అభివృద్ధి కాముకమైనటువంటి అవినీతి లేనటువంటి ప్రభుత్వం కోసం, వేగవంతమైనటువంటి అభివృద్ధి కోసం, సరిహద్దుల భద్రత కోసం, అంతర్గత భద్రత కోసం మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి అభ్యర్థులుగా అటు పార్లమెంటుకు కమలం గుర్తుపై నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం కోసం నన్ను ఆశీర్వదించవలసిందిగా, అదేవిధంగా ఇటు రాష్ట్ర శాసనసభకు సీనియర్ నాయకులు, గ్రామం యొక్క సమస్యలు ఎరిగినటువంటి వ్యక్తి, మరొక సామాన్యమైనటువంటి బీడీలు చుట్టేటువంటి మరి నేతన్నల కుటుంబం నుంచి వచ్చినటువంటి మా అన్న రమణన్నకు మరి ఈ యొక్క తెలంగాణ నిర్మాణం కోసం, రాష్ట్ర శాసనసభ కోసం మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఆశీర్వదించి పంపవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి. వ్యవసాయం లాభసాటిగా ఉండాలా, నష్టపోయినటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో వ్యవసాయదారుల అప్పులు మొత్తం మాఫీ చేయడం ప్రభుత్వ బాధ్యత. వ్యవసాయదారులకు 9 గంటల కరెంట్ ఇవ్వాలి. అదేవిధంగా మహిళలందరూ కూడా పొదుపు సంఘాల పేరు మీద, డాక్టర్ సంఘాల పేరు మీద అప్పుల పాలైనటువంటి పరిస్థితి. ఆ అప్పులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి. వృద్ధాప్య పింఛను ముసలి వాళ్లకు నెల 1000 రూపాయలు, వితంతువులు భర్త లేనటువంటి వాళ్ళు నెల 1000 రూపాయల పింఛన్, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు 1500 పింఛన్, చదువుకున్న పిల్లలు మొత్తం మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వనప్పుడు నెల 1000 నుంచి 2000 రూపాయల వాళ్ళకు నిరుద్యోగ వృత్తి. ఆటో కానీ లారీ బస్సు సంబంధించినటువంటి డ్రైవర్లు ప్రమాదాలలో ప్రాణం పోతే వాళ్ళకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల ఆరోగ్య బీమా. ఈ పథకాలన్నీ కూడా అమలు కావాలని చెప్పంటే అటు ఎన్డీఏ ప్రధానమంత్రిగా మోడీ గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు పువ్వు గుర్తు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తిస్తూ తెలుసుకున్నాం. జై హింద్, జై తెలంగాణ. ఎలాంటి న్యాయం జరగడం లేదు కాబట్టి అశోక్ అన్న ఈ నిర్ణయం తీసుకొని మనకు అన్నకు సపోర్ట్గా నిల్చోండి గెలిపిద్దామని కృషి చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలల్లో ముఖ్యంగా యువత మీదనే ఎక్కువ ఆధారపడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ లోపల మనకు ఇప్పుడు అశోక్ లేనటువంటి విద్యార్థి ఉద్యోగం లేదంటే అతిశక్తి కాదని సందర్భంగా తెలియజేస్తున్నా. నారపాక అశోక్ టిఆర్ఎస్ పేరు మీద తెలంగాణ ఉద్యోగం కొరకు చిత్తశుద్ధిగా ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకే టిఆర్ఎస్ పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఎవరి రాజకీయ దృక్పథంలో వారు పోవలసినటువంటి అవసరం ఉందనేది నారపాక అశోక్ రావడం వల్ల అశోక్ గారు ఉన్నారు. వారు అక్కడ ఉద్యమంలో ఎన్నో కీలకమైన మలుపులు తిరుగుతూ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టపడి ఏ రకంగా ఉద్యమంలో పాల్పంచుకున్నది దాదాపు అందరికి తెలిసిన విషయమే. ఆ ఉద్యమ స్ఫూర్తి ఇవాళ తెలంగాణ రాగానే అక్కడ మాయమైందనే విషయం కూడా వారు తొందరలోనే గ్రహించారు. అక్కడ ఉన్నదేంటి వెలమదొరల పెత్తందారితనం తప్ప ఈరోజు ఉద్యమ స్ఫూర్తి లేకుండా పోయింది. మిగతా చోట్లలో పోతే రెడ్డిల వర్గంగా విడిపోయింది. ఇవాళ బీసీ బడుగు బలహీన వర్గాల నాయకుడు రమణాన్ని గుర్తించి రమణ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ఈరోజు కార్యకర్తలందరితో తెలుగుదేశం పార్టీలో చేరడం ఉదాహరణ చాలా ఆనందదాయకం. ఆయన పర్సనల్ కూడా నేను ఎప్పుడు కలిసినా కానీ తమ్మి బాగా కష్టపడుతున్నామని అప్రిషియేట్ చేస్తుండే. ఇప్పుడు
అన్న నేను ఇక్కడ మా విద్యార్థుల సాక్షిగా, మీడియా మిత్రుల సాక్షిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సాక్షిగా అందరి ముందు మీకు చెప్తానా, మీ గెలుపు కోసం నా సర్వశక్తులు ఒడ్డి సారంగాపూర్ మండలంలో భారీ మెజార్టీ తీసుకురావడానికి కృషి చేస్తాను. మీ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రామన్న గారి నాయకత్వం, సైకిల్ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ జరగబోయేటువంటి పార్టీ పదవులలో కానీ మీకు సముచితమైనటువంటి గౌరవం ఇస్తా, స్థానం కల్పిస్తా, మీతోని ప్రజా సంబంధాలు మెరుగుపరిచే విధంగా, ప్రజలకు గౌరవప్రదమైనటువంటి వాతావరణం వచ్చే విధంగా, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ఆ కార్యక్రమాలు చేపడదామని చెప్పని, ప్రభుత్వం ప్రజలైనటువంటి పథకాలు కూడా పూర్తిగా అందరిగా కూడా కృషి చేద్దామని చెప్పని కూడా మనస్ఫూర్తి తెలియస్తూ, మరి మిత్రులు ఈరోజు ముందుకు వచ్చినటువంటి నారాపక అశోక్ గారు, వారితో పాటు వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా, అభినందిస్తున్నా. వారు ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. తెలుగుదేశం పార్టీ కుటుంబం అనేది ఇది అతిపెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో అందరం కూడా సభ్యులుగా ఉండి ఈ కుటుంబం అంతా కూడా ఈ ప్రాంతంలో ప్రజాసేవలు నిమగ్నం ఏముందని చెబుతూ తెలుసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై జనభూమి. లోక్సత్తా పార్టీ అభ్యర్థి శివనూరి మహేష్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో బైక్ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. గారికి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. మనకు ఏం కావాలి అసలు? మన రాజకీయ నాయకులు తెలుసా? మన మధ్య తరగతి బతుకుతున్నాం. ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని చేసినాయి. ఒక సామాన్య బతుకులు ఒక నెలకు 4 కిలో బియ్యం ఇస్తున్నారు. ఇది అందరూ ఆలోచించే ఒక విషయం. ఇది 8 కిలో చేయాలంటే మీరు ఇలా గుర్తుకు సపోర్ట్ చేయాలి. దాని గురించి లోక్సభలో మాట్లాడడానికి మనకు వాయిస్ ఉండాలి. జగిత్యాల అసెంబ్లీ తరఫున మనకు జగిత్యాల ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. దాన్ని తీర్చాలంటే ఏ రాయకున్నందుకు అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ కూడా చెప్తుండ్రు. సరే మా పబ్లిక్ అనుకోగానే 2 రోజులు 3 రోజులు ధర్నా చేస్తున్నారు, ఆపేస్తుండ్రు. ఇది ట్రాఫిక్ తీర్చాలంటే మనం లోక్సభ కొట్టేయాలి, ఇది గుర్తు కొట్టేయాలి. నేను
నేను జగిత్యాల నుంచి వెళ్ళి వాదా ఇస్తున్నా. నాకు ఓట్లేసి అత్యంత మేజర్తో గెలిపిస్తే కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు ప్రైవేట్ బ్రిడ్జి కట్టిస్తానని మాటిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ పలు గ్రామాల్లో మరియు పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని, వృద్ధులు వితంతులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పింఛన్లు టీఆర్ఎస్ పాలన అందుతాయని, ప్రజలందరూ టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ పెద్దలకు, ఇప్పుడు మాజీ ఎంపీ రాజేందర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఆనందరావు గారికి, మరియు నాకు మద్దతుగా వచ్చిన డాక్టర్ సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా అమరజీవు చిరజీవన్ తల్లి శ్రీమతి లక్ష్మీబాయి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇది రెండవసారి నేను ఈ గ్రామానికి రావడం ఈ ఎలక్షన్ల ప్రచారంలో. మరి ఈ ప్రత్యేకమైన ఎన్నికలు ఇవి మనం ఆంధ్ర వాళ్ళతో వేరుపడుతున్నప్పుడు మరి ఆ విషయం అందరికీ తెలుసు. దాంతో పాటు మన తెలంగాణ అభివృద్ధి ఒక ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక మేనిఫెస్టోతో ముందుకొచ్చింది. నాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజల ఏవైతే ఆకాంక్షలు నెరవేర్చాలని, దాంట్లో ముఖ్యంగా మన ప్రాంతంలో ఎంతో మంది గల్ఫాన్సులు ఉంటున్నారు. బీడీ కార్మికులకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి అనుకున్నంత వేతనం రావట్లేదు. పిఎఫ్ ఆఫీస్ కూడా ఇంతవరకు మన జిల్లాలో లేదు. వాళ్ళకు ఒక హాస్పిటల్ లేదు. ఇవన్నిటి కూడా తప్పకుండా. అదేవిధంగా రైతులు ఉన్నసార్లు నష్టాలు పోతున్నారు. దాంట్లో రుణాలు పాలవుతున్నారు. ఆ రుణాల మాఫీపై మొదటి సంతకం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి యువకులకు ఉపాధి ఇవ్వడం జరిగింది, ట్యాక్స్ బెనిఫిట్. దీనివల్ల మన ఎన్నో సంస్థలు ఆంధ్రాకు తగ్గిపోయే అవకాశం ఉంది. మరి అలాంటి అవకాశం లేకుండా ఉండాలంటే తెలంగాణలో ఉన్న పార్టీ, తెలంగాణలో ఉన్న జెండా, తెలంగాణలో ఉన్న గుర్తు, కారు గుర్తు ఒక్కటే. ఈ పార్టీ ఆంధ్రాలో లేదు, వేరే రాష్ట్రాల్లో లేదు. అంటే ఖచ్చితంగా బల కోసం పోరాడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ.
ఈరోజు నరసింహపల్లి గ్రామం రావటం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మా తల్లులు, ఆడబిడ్డలు, మా యువమిత్రులు, దళితులు, బలహీన వర్గాల సోదరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, వాస్తవంగా నరసింహపల్లి అత్యధిక విద్యాశాతం ఉన్నటువంటి ఒక గ్రామం. మహిళల్లో కూడా చైతన్యం ఎక్కువ ఉంది అనేది చాలా చక్కగా చెప్పింది. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన అంశాలు మనం గమనించాలి. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ శాసనసభకు మొదటిసారిగా జరగబోతున్నటువంటి ఎన్నికలు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఏ పార్టీ పాత్ర ఏంటి అనేది ఒకటి. రెండవది, గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద, దళిత, బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వాస్తవంగా ఈ ఉద్యమం ఈనాటిది కాదు. ఇది దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం. ఆనాడు 1969 నుండి మొదలుకుంటే మరి ఈనాటి వరకు ఎందరో త్యాగాలు చేసి ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నిలిపితే సోనియా గాంధీ గారు వాస్తవంగా ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. మనం లేకుండే రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా కేవలం రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే ఆలోచన చేసి ముందుకు వచ్చింది తప్ప నిజంగా తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణ ఏర్పడుతుందనే విశ్వాసం మాత్రం నేను వీళ్ళకు ఉంది అంటే నేనేదో నమ్మనాయని చెప్పంటాను. అది ఎక్కడ గల్లీలలో ఉద్యమం అయ్యేది. గల్లీలల్లా ఢిల్లీలో ఉద్యమం చేసిన వారు తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు అని చెప్పంటున్నాం. లోక్సభను సమీపజేసిన వారు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు అని చెప్పంటున్నాం. 2 సంవత్సరాల కాలం పార్లమెంటు సమీపజేసి యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించి సోనియా గాంధీ గారిని ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన వాళ్ళు ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు మాత్రమే చెప్పేది చెప్పండి.
తిరుపతి గౌడ్, ఉమ్మడి గంగాధర్, ఆర్ఎంపీ ఆదిరెడ్డి, పల్లికొండ గంగాధర్, ముందు పంజాల సురేష్, ఉదయం సత్తన్న, రాజేంద్ర శంకర్ 9వ వార్డు మెంబర్ శంకర్, జె వెంకటేష్, ఇండియా, సముద్రాల రవి, సముద్రాల ఆగిరెడ్డి, కట్లకొండ తిరుపతి, పురంల రమేష్, యూత్ లక్ష్మీనరసింహ స్వామి యూత్,